రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ చిత్తు ముసాయిదాను 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించింది. అయితే రాజ్యాంగ పరిషత్తులో 284 మంది సభ్యులు దీనిపై సంతకాలు చేశారు. ఇందులో తొలిసారిగా సంతకం చేసింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నాటికి రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అయితే నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డేగా జరపాలని న్యాయ మంత్రిత్వ శాఖ 2015 నవంబర్ 19వ తేదీన ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన మేరకు నవంబర్ 26 కాన్స్టిట్యూషనల్ డే నిర్వహించడం అనేది నేటికి జరుగుతూ ఉంది. మరి ఈ కాన్స్టిట్యూషనల్ డే నవంబర్ 26 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లుగా కూడా తెలియచేయచ్చు. అయితే రాజ్యాంగాన్ని అమల్లో తీసుకొచ్చింది మాత్రము 1950 జనవరి 26. దీనికి ఒక పూర్వ ఉత్తర్వు ఏంటంటే, లాహోర్ సదస్సు తీర్మానం మేరకు 1929 డిసెంబర్లో లాహోర్ సదస్సు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఆ తీర్మానంలో సంపూర్ణ స్వరాజ్య సాధనే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకైక లక్ష్యం. దీన్ని 1930 జనవరి 26వ తేదీన అమల్లో తీసుకొచ్చారు. అలా రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించినప్పటికీ లాహోర్ సదస్సు తీర్మానాన్ని గుర్తు చేసుకోవడానికి వీలుగా భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీన అమల్లో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జనవరి 26 అనేటువంటిది రిపబ్లిక్ డేగా, నవంబర్ 26 అనేది కాన్స్టిట్యూషనల్ డేగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీనికి అధికారికంగా భారత సంవిధాన్ దివాస్ అని, జాతీయ న్యాయ దినోత్సవం అని పలు రకాలుగా పేరు